ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్ యూనియన్ నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ కోసం అంతర్గత సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా సినీ కార్మికులు వేతనాల పెంపుపై కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో షూటింగ్స్ బంద్ అయ్యాయి. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపులో కొన్ని మార్పులు సూచించింది ఫెడరేషన్. ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ యూనియన్ నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ కోసం అంతర్గత సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా సినీ కార్మికులు వేతనాల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. దీంతో షూటింగ్స్ బంద్ అయ్యాయి. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపులో కొన్ని మార్పులు సూచించింది ఫెడరేషన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమా కార్మికుల సమ్మె దాదాపు 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో చర్చలు అయితే రోజు రోజుకి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయని వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ ఉదయం 11 గంటలకి కూడా నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు అలాగే కార్యదర్శులు అయితే సమావేశం అయ్యారు. అలాగే కాసేపట్లో ఇవాళ దాదాపు మరొక అర్ధ గంటలో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఫెడరేషన్ నాయకులు మరోసారి అయితే భేటీ అవనున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం 3 గంటల పాటు సాగిన ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలపై స్పష్టమైన ఫలితం లేకుండా అయితే ముగిశాయి. నిన్న కూడా క్లారిటీ లేదు. అయితే నిర్మాతలు పెట్టిన 2 కండిషన్ల విషయంలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఇకపోతే నిన్న కృష్ణనగర్ లో జరిగిన సినిమా కార్మిక సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం అయితే చేశారు. చర్చల్లో నిర్మాతలు కార్మికులకు పెంచి ఇచ్చే జీతం దానికి సంబంధించిన పర్సంటేజ్ విషయంలో హామీ ఇస్తూ డాన్సర్, ఫైటర్స్, టెక్నీషియన్ల యూనియన్లకు కూడా వేతనాల పెంపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం మరికాసేపు జరగబోయే ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ చర్చల్లో సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ సమస్యలు సాఫీగా పరిష్కారం అయితేనే రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వైశాలి, అయితే తెలుగు సినిమా పరిశ్రమలు కార్మికుల వేతన పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు మొత్తానికి కొలిక్కైతే వస్తున్నాయి. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగినటువంటి కీలక సమావేశంలో వేతనాలు పెంచుతామని ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. 3 యూనియన్లకు కూడా వేతన పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 9 to 9 కాల్ షీట్ విధానంపై కూడా చర్చ జరిగింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకు ఛాంబర్ అయితే ప్రయత్నించింది. ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఫిలిం ఛాంబర్ తమ సమస్యలను అర్థం చేసుకుందని, వేతనాల పెంపునకు అంగీకరించిందని కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరోసారి నిర్మాతలతో చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలిపారు. కాగా చర్చల వివరాలను మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నామంటూ కూడా నిన్న మీడియా ముఖంగా అనిల్ తెలపడం జరిగింది. అలాగే తెలంగాణను సినిమా హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి నిన్న పాలాభిషేకం చేసినట్లు కూడా చెప్పారు. ఈ చర్చలు సినిమా కార్మికుల హక్కుల కోసం ఒక కీలక మలుపుగా అయితే మారాయి. కేవలం 2 విషయాల్లోనే కార్మిక సంఘాల నేతలకు, నిర్మాతలకు మధ్య అంగీకారం అయితే కుదరట్లేదు. దీంతో ఇవాళ కూడా ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరపనున్నారు. అయితే ఇవాళ జరిపే చర్చల్లో ఫలితం సానుకూలంగా ఉంటుందని దాదాపు అందరైతే అనుకుంటున్నారు. నిర్మాతలు కూడా ఒకంత దిగి వచ్చారు. కార్మికులు కూడా కొంత తమ డిమాండ్ల విషయంలో అంగీకారం తెలిపినట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి. వైశాలి, ఈ రోజు మరికాసేపట్లో జరిగే చర్చలు సఫలమైతే డెఫినెట్ గా రేపటి నుంచి షూటింగ్స్ జరుగుతాయని నిర్మాతలు కూడా చెబుతున్నారు. మరి ఇవాళ జరగబోయే చర్చలు ఏ మేరకు, అంటే ఎలా ఉంటాయి, ఇవాళకి శుభం కార్డు పడినట్లా లేదనేది మాత్రం డెఫినెట్ గా మరి కాసేపట్లో తెలుస్తుంది. వైశాలి, అయితే పెంపులో ఫెడరేషన్ కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తుంది కదా, అంటే ఎంత శాతం పెంపుకు ఫెడరేషన్ సూచించింది? కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా వాటన్నిటికీ, ఎందుకంటే ఇప్పటికే 30% డిమాండ్లు, కార్మికుల డిమాండ్లు అయితే 30% పెంచాలని కోరారు. సో దానికి తగ్గట్టుగానే నిర్మాతలు కూడా వాళ్ళ కాల్ షీట్లకు, అంటే వాళ్ళు అడిగిన డిమాండ్లకు ఒప్పుకుంటూ కొన్ని కాల్ షీట్ల విషయం అవ్వచ్చు, లేకపోతే అంటే ఎక్స్ట్రా అవర్స్ ఓటీ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి అమౌంట్లను, వాళ్ళ వేజెస్ ను కూడా దానికి సంబంధించి ఒప్పందాలు చేసుకొని అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ వినోద్.